దర్శనం అంటే రాజుని దర్శించుకున్నందుకు, అప్పణం అని అంటే అకారణంగా ప్రజల మీద పన్ను వసూలు చేస్తే, ఉపకృతి అంటే యువరాజు ఖర్చుల కొరకు, భృతి కొరకు, అడ్డు సుంకం అంటే యాదవుల నుంచి వసూలు చేసిన పన్ను, పుల్లరి అంటే గ్రీన్ ట్యాక్స్ పచ్చగడ్డిపై పన్ను, ఇల్లరి అంటే ఇంటిపై పన్ను, గణాచారి అంటే బిచ్చగాళ్ళ నుంచి వేసల నుంచి వసూలు చేసిన పన్ను, దశబంధ ఇనాం పద్ధతి అని అంటే పండిన పంటలో చెరువుల నీళ్లను ఉపయోగించుకున్నందుకు 10వ వంతు చెల్లించే పన్నుని దశబంధ ఇనాం పద్ధతి అంటారు. అలానే కొన్ని చోట్ల 1/6 వంతు ట్యాక్స్ కూడా 1/6 వంతు ట్యాక్స్ కూడా కాకతీయుల కాలంలో మనకుంది. ప్రధానంగా అంటే ఎక్కువ మొత్తంగా 90% ఇంచుమించుగా కాకతీయుల కాలంలో వ్యవసాయానికి ప్రధానం చెరువులు, కాలువలు, చెరువులు, బావులు. ఇలా అడుగుతాడు ఆప్షన్స్లో. అప్పుడు మీరు చెరువులు అని పెట్టాలి. చెరువులు మెయిన్ ప్రధాన ఆధారం ఇది వ్యవసాయానికి కాకతీయుల కాలంలో. ఇక తర్వాత ఇంకో ఇంపార్టెంట్, కాకతీయుల కాలంలో చెరువుల ద్వారా వ్యవసాయం జరిగింది. పన్నులు కార్తీక మాసంలోను, పన్నులేమో కార్తీక మాసంలోను, వైశాఖి మాసంలోను, 2 మాసాల్లో సంవత్సరానికి వసూలు చేసేవాళ్ళు. ఒక చోట 2 పంటలు పండుతాయి కదా, అందువల్ల కార్తీక మాసంలోను వైశాఖ మాసంలోను 2 సార్లు ట్యాక్సులు వసూలు చేసేవాళ్ళు. ఈ ట్యాక్సులు వసూలు చేసేవాళ్ళని కాకతీయుల పీరియడ్లో సుంక ప్రగ్గడ అని పిలిచారు. పన్నులు వసూలు చేసే వ్యక్తిని వేంచాళిక్యుల్లో కూడా ఇదే పేరు కదా, సుంక ప్రగ్గడ. సుంక ప్రగ్గడ అని పిలిచారు. సుంక ప్రగ్గడ అని పిలిచారు పన్ను వసూలు చేసేటటువంటి వ్యక్తిని. అలానే చక్రవర్తికి చెందిన భూముల్ని, అంటే చక్రవర్తికి ఓన్ ల్యాండ్స్ ఉండేవి, అవి రాచరికం వచ్చినట్టుగా తరతరాలుగా ఈ ల్యాండ్స్ కూడా వాళ్ళకు వచ్చాయి. అలాంటి ల్యాండ్స్ని రాచదొడ్డి అని పిలిచారు. అలాంటి చక్రవర్తికి చెందినటువంటి భూముల్ని రాచదొడ్డి, చక్రవర్తికి చెందిన భూముల్ని రాచదొడ్డి అని పిలిచారు. అలానే భూములను కొలవడానికి ఒక సర్వే పరికరం ఉండేది. దానిని కేసరిపతి గడ్ అని పిలిచేవారు. దాన్ని ఏమని పిలిచేవాళ్ళు నాన్న? కేసరిపతి గడ్ అని పిలిచేవారు. కేసరిపతి గడ్.